పశ్చిమ బెంగాల్లో మమతా బేగం భయపడిపోతుంది. అంటే ఆవిడ స్వతహాగా చేసుకున్నటువంటి సర్వేలో ఈసారి బీజేపీ ఒక 2 స్థానాల ఆధిక్యతలోనైనా సరే గెలుపొందుతుంది. అంటే మనం 2 స్థానాలు తక్కువలోనైనా ఓడిపోతాము అని అర్థం. అందుకోసం ఏం చెయ్యాలి? ఇప్పుడు గెలిస్తే పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ఇక ఆవిడకి తిరిగి ఉండదు. దేశం మొత్తం మీద బీజేపీ హవా, కానీ పశ్చిమ బెంగాల్లో కలకత్తా ఖాళీని ఏమి చేయలేకపోతున్నారు, ఆది పరాశక్తిని ఏమి చేయలేకపోతున్నారు. ఆవిడ గొప్ప శక్తి, గొప్ప మహిళాభ్యుదయవాది అని ఇక ఏవేవో పేర్లతో స్తుతిస్తారు. 4వసారి వచ్చిందంటే దేశం మొత్తం మీద తన పేరు మారుమోగుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఆమె పెంచుకున్నటువంటి ఆ రౌడీలు, ఆ రోహింగ్యాలు, ఆ అన్యాయాలన్నీ బయటికి రావు. ఆ రోహింగ్యాలకి ఏమీ కాదు. మళ్ళీ ఆవిడ తన యొక్క ఓటు బ్యాంకుని పెంచుకుంటుంది. పైగా ఏమవుద్ది, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు నిరుత్సాహం చెందుతారు, వాళ్ళలో ఉత్సాహం ఉండదు. అప్పుడు బీజేపీ నాయకత్వం అధిష్టానం ఎంత చేసినా లోకల్ నాయకులు ఏమి లేకపోతే ఏం చేస్తారు? కాబట్టి మమతా బేగం నాకు వదిలేస్తే ఇక పశ్చిమ బెంగాల్ అనేది బంగ్లాదేశ్లో కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇవిడ ఏం చేస్తుంది, బీజేపీ వస్తే ఇక్కడ మీరు చేపలు కూడా తినలేరు, మాంసం కూడా తినలేరు. మీకు తెలుసా, బీహార్లో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉన్న ప్రతి రాష్ట్రంలో మాంసాహారుల్ని, చేపలు తినేవాళ్ళని, మాంసం తినేవాళ్ళని నిషేధిస్తున్నారు. కేవలం శాకాహారం మాత్రమే ఇక్కడ తినాలి. అంటే వీళ్ళది ఒక బ్రాహ్మణ జాతి, బ్రాహ్మణుల నుండి వచ్చినటువంటి పార్టీ అన్న విధంగా ముద్ర వేయడానికి చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో విపరీతంగా చేపలు తింటారు, మాంసం తింటారు. వాళ్ళకి అది ఒక ఎమోషన్. అంటే ఎలాంటి కుట్రలు చేస్తుంది, ప్రతి ఒక్కరు మాంసం తింటారు. హిందువులు లేదు, ముస్లింలు లేదు, అందరూ తింటారు నాన్ వెజ్. మనము తింటాం, అందరూ నాన్ వెజ్. అసలు బీజేపీలో ఇదే లేదు, అలా తీసుకొస్తున్నారు. మొన్న బీహార్లో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సింహం ఎవరో ఆయన ఏమన్నారంటే, మీరు బహిరంగ మార్కెట్లో ఎక్కడ పెడితే అక్కడ గుడుల దగ్గర, బడుల దగ్గర మాంసాన్ని విక్రయించొద్దు అన్నారు. దాన్ని పట్టుకొని ఇప్పుడేమొచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ఇలా ప్రచారం చేసుకుంటుంది. అంటే ఎంత దిగజారిపోయిందో మీరు చూడండి. దాంతో బీజేపీ నాయకులు ఏం చేశారంటే, ఒక పెద్ద చేప, నిజమైనటువంటి చేపలని పట్టుకొని మేము చేపలు తింటాము, మాంసము తింటాము, అన్నీ తింటాము, ఎవడు చెప్పాడు మీకు, ఇదిగోండి అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో, ప్రచారంలో ఇప్పుడు చేపలు పట్టుకొని తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు. అంటే ఆవిడికి ఎంత భయం పట్టుకుందో చూడండి. ఇటు బీజేపీ వాళ్ళు సొంతంగా సర్వేలు నిర్వహిస్తారు, అటు ఆవిడ కూడా సర్వేలు నిర్వహిస్తుంది. సర్వేలు నిర్వహించకుండా ఎవరు ఉండరు, బయటికి ఎవరికి వాళ్ళే గెలుస్తారని చెప్పుకుంటాయి. ఇప్పుడు ఆవిడకి ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు ఆవిడ గెలుస్తుందని, బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు బీజేపీ గెలుస్తాయి అనుకుంటారు. కానీ దీని వెనక అసలైనటువంటి సర్వేలు ఉంటాయి. బయటికి చెప్పే వేరు, లోపల మాత్రం అసలైనటువంటి సర్వేలు వాళ్ళకి మాత్రమే చెప్పుకుంటారు. ఇది ఇక్కడ పలానా ప్రదేశ్లో మనకి అనుకూలంగా లేదు, మన దగ్గర ప్రతికూలంగా ఉంది, పలానా దగ్గర అనుకూలంగా ఉంది అని చెప్తారు. దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇప్పుడు మమతా బేగం పరిస్థితి అదే. మనం గెలవాలంటే చీప్ పాలిటిక్స్ చేయాలి, తప్పదు. ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని చెప్పాల్సిందే బీజేపీ మీద. ఇది లేదు, అది లేదు, పిచ్చిక నుంచి బ్రహ్మాస్త్రం వరకు అన్ని బ్రహ్మాస్త్రాలు కూడా మనము వినియోగించాలి, వదలాలి అన్ని విధంగా ఇప్పుడు ఆవిడ తెలుసుకొని ఇప్పుడు ఈ విధంగా కూడా ప్రచారం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో పశ్చిమ బెంగాల్ ఉంది. మరి హిందువులు ఏ విధంగా మార్పు చెందుతారో, మరి వాళ్ళు ఈసారి ఏ విధంగా ఏం చేస్తారో తెలియదు. కానీ ఆవిడ చేసినటువంటి సర్వేలోనే కొంతవరకు బీజేపీకి మంచిగా ఇది ఉంది కాబట్టి కొంతవరకు ఇప్పటి వరకు ఇలాగైతే పర్వాలేదు. ఏ నాయకుడు కూడా ఇటువంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్తే ప్రస్తుతానికి ఉన్నటువంటి చైతన్యం ప్రకారం బీజేపీ అక్కడ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.